హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. బందిపోటు యువరాజు జానపద నవల 7వ భాగం విందాం. వసంతుడు శాంతిదేవ మహారాజు తెలియచేసిన వివరాల ప్రకారము వెళ్ళి అరణ్య మధ్యంలోని జయానందముని ఆశ్రమంలో పెరుగుతూ ఉన్న యువరాజు సందీపుణ్ణి కలుసుకున్నాడు. మహారాణి సమాధి సమీపంలోనే రాజుగారి భౌతిక కాయాన్ని పాతిపెట్టారు. ఆ క్షణం నుంచి వసంతుడికి యువరాజుకి మధ్య గాఢమైన మైత్రి ఏర్పడింది. దానిని చూసి జయానందముని ఎంతో సంతోషించాడు. వీరసింహుడు చేసే అఘాయిత్యాలను గురించి వసంతుడి ద్వారా విని వాటిని అరికట్టడానికి సుమేధరాజ్య యువకులతో కలిసి తాను కూడా పాలు పంచుకుంటాననేవాడు సందీపుడు. అయినా వసంతుడు అందుకు ఒప్పుకునేవాడు కాదు. యువరాజా, మీ ప్రాణము మాకు అమూల్యమైనది. మీకు ఎటువంటి ఆపద రాకూడదు. మేమే ఆ దుర్మార్గుడి అంతు చూస్తాము అనేవాడు. యువరాజు సందీపుడు అరణ్యంలో వీర విహారం చేసేవాడు. ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టుకు ఉడతలా దాటేవాడు. స్వయంగా విలువిద్యనభ్యసించాడు. గురు చూసి బాణం వదలటంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. తండ్రిలాగా ఒడ్డు పొడుగుతో ఎంతో ఆకర్షణీయంగా పెరిగి పెద్దవాడయ్యాడు. రోజులు గడిచే కొలది సుమేధ రాజ్యంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. రైతులకు వ్యాపారులకు రక్షణ లేకుండా పోయింది. సామాన్య ప్రజల జీవితము కంటకప్రాయమైంది. మరొక వైపు ఎంత ప్రయత్నించినప్పటికీ వీరసింహుడు తన పథకాలకు అడ్డు తగిలే యువకులను అణచలేకపోయాడు. ఆఖరికి ఒకనాడు వీరసింహుడు తన కొత్త సేనాధిపతి సర్పదంతుణ్ణి పిలిచి ఆ తిరుగుబాటుదారుల అరాచకాలని ఇక సహించి లాభం లేదు. ఈనాటితో వాళ్ళ అంతు చూడక తప్పదు. అరణ్యాలే కదా ఆ దుర్మార్గుల రహస్య స్థావరాలు. అరణ్యాలని మన సైన్యంతో గాలించి వేయాలి అన్నాడు. చిత్తం మహాప్రభు, సేవలని అరణ్యం కేసు నడిపిస్తాను అన్నాడు సర్పదంతుడు. సేనలకు మేమే స్వయంగా నాయకత్వం వహించి నడిపిస్తాము అన్నాడు వీరసింహుడు. ఆ మాటలకి సర్పదంతుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి తర్వాత తేరుకొని, ప్రభువులు మన్నించాలి. మరే రాజ్యం మీదకో దాడి జరిపేటప్పుడైతే పర్వాలేదు, కానీ కేవలము అలజడి సృష్టిస్తున్న కుర్రకొంకల మీదకి ప్రభువులంతటి వారు స్వయంగా వెళ్ళాలా? ఆలోచించండి అన్నాడు వినయంగా. దానికి వీరసింహుడు ఎంతో పొంగిపోయి మందహాసం చేస్తూ, నువ్వన్నది నిజమే. అయినా మేము బహిరంగంగా యుద్ధానికి వెళుతున్నట్లు వెళ్ళాం. అరణ్యానికి సరదాగా వేటకి వెళ్ళేట్టే వెళతాం. మనకంటే ముందు మన సైనికులు అడవికి వెళ్ళి అరణ్యంలోని ఒక ప్రాంతాన్ని అర్ధచంద్రాకారంలో చుట్టుముట్టి అక్కడి జంతువుల్ని తరుముకొని మనం ఉండే చోటికి వస్తారు. ఇలా చేయటం వలన అరణ్య మృగాలతో పాటు ఆ దుర్మార్గులు కూడా మన నుంచి తప్పించుకోలేరు కదా. ఈ విధంగా అడవినంతా గాలించినట్లయితే కొన్నాళ్ళకి తిరుగుబాటుదారులందరినీ అవలీలగా ఏరిపారేయవచ్చును. ఏమంటావు అని అడిగాడు. బ్రహ్మాండమైన ఆలోచన ప్రభు అన్నాడు సర్పదంతుడు. మన ఆలోచనలకి కార్యరూపం ఇవ్వడానికి తక్షణమే బయలుదేరు అని ఆజ్ఞాపించాడు వీరసింహుడు. వేటకు బయలుదేరటానికి అప్పటికప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మన్నాడు వీరసింహుడు వందలాది మంది సైనికుల్ని వెంటబెట్టుకుని సర్పదంతుడితో సహా అరణ్యానికి బయలుదేరాడు. సుమేధ రాజ్య సరిహద్దులో ఉన్న అరణ్యము చాలా విశాలమైనదే, కానీ దురదృష్టవశాత్తు వీరసింహుడు మొట్టమొదట చుట్టుముట్టాలనుకున్న ప్రాంతంలోనే జయానందముని ఆశ్రమం ఉన్నది. వీరసింహుడు అడవిని ఒక్కసారి చుట్టుపక్కల కలయ చూసి, ఈరోజు మేము పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు వంటి పెద్ద పెద్ద వన్యమృగాల్ని చంపాలి. మీరందరూ డప్పులు, కొమ్ము బూరలు వాయిస్తూ వెళ్ళి అడవి జంతువులని మా ఎదుటికి తరుముకొని రండి అని సైనికులని ఆజ్ఞాపించాడు. సైనికులందరూ ఉత్సాహంగా డప్పులు, బూరలు వాయిస్తూ అడవిలోకి వెళ్లారు. జయానందముని శిష్యులు గురువుగారి దగ్గరికి వెళ్ళి వీరసింహుడి దాడి గురించి తెలియచేశారు. వెంటనే జయానందముని యువరాజుని వారి కంటపడకుండా రహస్యంగా దాక్కోమన్నాడు. చిలుకతో, మళ్ళీ నువ్వు వెళ్ళి పులి, భల్లూకి, ఏనుగు మొదలైన వాటిని జాగ్రత్త పడమని హెచ్చరించు అన్నాడు. చిలుక ఎగిరిపోయింది. అయినా ఆలోగానే భల్లూకి అపాయంలో చిక్కుకున్నది. హఠాత్తుగా వినిపించిన కర్ణ కఠోరమైన ధ్వనులకి కంగారు పడి భల్లూకి యువరాజు కోసము చుట్టుపక్కల వెదకసాగింది. యువరాజు భద్రతను తలుచుకొని అటు ఇటు పరుగులు తీస్తూ తన సంగతి మర్చిపోయింది. భల్లూకిని చూడగానే
బంధించండి ఆ ఎలుగుబంటిని అని అరిచాడు వీరసింహుడు. పక్కనే ఉన్న వేటగాళ్ళు భల్లూకి మీదకు వలను విసిరారు. భల్లూకి వలలో పడగానే కొందరు సైనికులు దానిని చుట్టుముట్టారు. వల నుంచి బయటపడటానికి భల్లూకి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. కొందరు భటులు కొరడాలు జులిపిస్తూ దానిని భయపెట్టసాగారు. ఆ దృశ్యాన్ని చూసి వీరసింహుడు బిగ్గరగా నవ్వి, శభాష్, మంచి బహుమతే దొరికింది, ఇంతకన్నా దుష్టమృగాల్ని పట్టుకోవాలి అని పక్కనున్న సర్పదంతుడికేసి తిరిగి సన్నటి స్వరంతో, దుర్మార్గులైన తిరుగుబాటుదారులను కూడా పట్టి బంధించాలనుకుంటున్నాను. అవును ప్రభు, తప్పకుండా పట్టి బంధించండి అంటూ ముందుకు నడవబోయాడు సర్పదంతుడు. అయితే వాళ్ళు అక్కడి నుంచి కదిలేలోగా, ఆగండి అన్న కంఠస్వరం వినిపించింది. అందరూ తిరిగి చూశారు. ఒక పొదచాటు నుంచి ముందుకు వచ్చిన జయానందముని వాళ్ళను సమీపించి, దయచేసి ఒక్క క్షణం నా మాటలు ఆలకించండి. సుమేధ రాజ్యాధిపతులు గాని శాంతిపుర ప్రముఖులు గాని ఇంతకు ముందెన్నడూ ఈ ప్రాంతానికి రాలేదు. వారి కులగురువులందరూ పరంపరగా ఇక్కడే ప్రశాంత జీవనం గడపటం వలన దీనిని ఎంతో పవిత్రంగా భావించేవారు. ఆ సాంప్రదాయాన్ని పాటించి మీరు కూడా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళటం మంచిది అన్నాడు. వీరసింహుడు హేళనగా నవ్వి, ఆహా, ఒక రాజు ఒక సాంప్రదాయాన్ని సృష్టిస్తే మరొక రాజు దానిని హాయిగా నిర్మూలించవచ్చు అన్నాడు. మంచి రాజు ఒక మంచి సాంప్రదాయాన్ని నిర్మూలించడు అన్నాడు ముని. ఇంతకు నువ్వనేదేమిటి? నేను మంచి రాజు కాననేనా అన్నాడు వీరసింహుడు గుడ్లురుముతూ. మంచిరాజువో కాదో నువ్వే నిరూపించుకోవాలి అన్నాడు ముని. నిరూపించుకోవాలా? ఎవరి సమక్షంలో? నీ సమక్షంలోనా? నువ్వా నాకు న్యాయాధిపతివి? ఎంత పొగరు అని హూంకరించాడు వీరసింహుడు. ఇంతలో వలలో బంధించబడి ఉన్న భల్లూకి అతి ప్రయత్నం మీద చేతులు వెలుపులికి తెచ్చి పంజాతో దాపులనున్న ఒక సైనికుడి చెంపని గాయపరిచింది. భటుడు కెవ్వుమని అరిచాడు. ఆ కేక విని అటువైపు తిరిగి చూసిన వీరసింహుడు, ఆ దుష్టమృగాన్ని చంపండి అని అరిచాడు. అది దుష్ట జంతువు కాదు వీరసింహ, మీరు దానిని హింసిస్తున్నారు, అది ఎదుర్కొంటున్నది అంతే అన్నాడు ముని. ఏమిటి? రాజ్యాధిపతినైన నన్ను పేరు పెట్టి పిలవటానికి నీకెన్ని గుండెలు? పైగా నేనేదో నీ సరిహద్దులో ప్రవేశించినట్లు అలా చెయ్యి ఇలా చెయ్యి అని నన్నే ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు వీరసింహుడు. నీది నాది కాదు నాయనా, ఇది ప్రకృతి సరిహద్దు అన్నాడు జయానందముని. ఈ మాటలకి వీరసింహుడు పట్టరాని ఆగ్రహంతో, ఈ ముసలివాణ్ణి పట్టి బంధించండి అని ఆజ్ఞాపించాడు. కొందరు సైనికులు మునిని సమీపించి ఆయన్ని పట్టుకున్నారు. అంతే, ఆ క్షణమే అరణ్యమే రోదించినట్లు పక్షులన్నీ రకరకాల ధ్వనులు చేశాయి. మరుక్షణమే ఒక బాణము పొదల చాటు నుంచి దూసుకుంటూ వచ్చి వీరసింహుడి పాదాల దగ్గర నేలపైన గుచ్చుకున్నది. ఆ బాణానికి ఒక లేఖ ఉన్నది. వీరసింహుడు బాణాన్ని అందుకొని లేఖ తీసి చదివాడు. అందులో ఇలా ఉన్నది: వీరసింహ, కావాలంటే ఈ బాణంతో లేఖని పంపటానికి బదులు ఈ క్షణమే నీ ప్రాణాలు తీసి ఉండవచ్చు. అయినా అలా దొంగచాటు హీనకృత్యానికి పూనుకోవటము మా అభిమతం కాదు. ఎలుకబంటిని వదిలిపెట్టి వచ్చిన దారి పట్టి గౌరవంగా తిరిగి వెళ్ళు. లేఖను చదివి వీరసింహుడు ఆగ్రహావేశంతో ఊగిపోయాడు. ఈ బాణం వేసిన దుర్మార్గుణ్ణి పట్టుకోండి. వాడిక్కడే ఈ పరిసరాల్లోనే ఏ పొదల చాటునో దాగి ఉంటాడు అని కీచు స్వరంతో అరిచాడు. సైనికులు 4 దిక్కులకు పరుగులు తీశారు. కానీ లేఖలోని విషయం తలుచుకొని వీరసింహుడు వణికిపోయాడు. నిజంగానే బాణం తన మీదకు వస్తే తన గతి ఏం కావాలి అన్న ఆలోచన రాగానే వీరసింహుడు భయకంపితుడై అంగరక్షకులతో, వచ్చినందుకు ఈ ఎలుగుబంటుని, దాని తాతయ్యలా ఉన్న ఈ ముసలివాడిని తీసుకొని రాజధానికి వెళదాం. బాణం వేసిన ఆ దుర్మార్గుణ్ణి మిగతా సైనికులు వెతికి బంధించి తీసుకొని వస్తారు అంటూ ముందుకు నడిచాడు. కానీ కొన్ని క్షణాలలో చుట్టుపక్కల నుంచి సైనికుల హాహాకారాలు వినిపించాయి. సైనికులందరూ ఆర్తనాదాలు చేస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీస్తున్నారు. మనం పారిపోదాం మహారాజా, అరణ్య మృగాలన్నీ కలసికట్టుగా ఎదురు తిరిగి మన మీదకి వస్తున్నాయి అని అరిచాడు ఒక సైనికుడు. పులుల గాండ్రింపులతో, ఏనుగుల ఘీంకారాలతో, కోతుల కిచకిచలతో, నక్కల ఊళలతో, దమ్ముల గుండ్లు నవ్వులతో క్షణాలలో ఆ ప్రాంతమంతా అతి బీభత్సంగా మారిపోయింది.
ఒక కోతి వీరసింహుడి పైకి దూకి కిరీటాన్ని ఎత్తుకుపోయింది. ఒక కాకి సర్పదంతుడి తలపాగాను తన్నుకుపోయింది. ఆ ధ్వనులకు భయపడి చెట్టుకు కట్టబడిన గుర్రాలు పగ్గాలు తెంచుకొని ఎటో పారిపోయాయి. ఇక చేసేది లేక వీరసింహుడు, సర్పదంతుడు భల్లూకిని, జయానందమునిని అక్కడే వదిలి ప్రాణాలను గుప్పెట్లో పట్టుకొని పరుగుతీశారు. అరణ్య మృగాలచే గాయపడి నెత్తురోడుతున్న దేహాలతో సైనికులు హృదయ విదారకంగా హాహాకారాలు చేస్తూ కింద మీద పడుతూ పరిగెత్తసాగారు. కొంతసేపటికి వీరసింహుడు, అతని అనుచరులు ఎలాగో అడవి నుంచి బయటపడి దాపులనున్న ఒక పెద్ద మైదానం చేరారు. అయినా అడవి మృగాలు వాళ్ళని వదలకుండా తరుముతూనే ఉన్నాయి. ఒక పెద్ద పులి వీరసింహుడి మీదకు దూకటంతో వాడు హడలిపోయి మూర్ఛపోయాడు. మిత్రులారా, చాలు, ఇక వెనక్కి రండి అన్న మధుర గంభీరమైన కంఠస్వరం వినిపించడంతో జంతువులన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాయి. అడవికి మైదానానికి మధ్య ఉన్న చిన్న కొండ శిఖరం మీద నిలబడి ఒక అందమైన యువకుడు చేసిన ఆజ్ఞ ప్రకారము జంతువులన్నీ వెనుదిరిగి అడవిలోకి వెళ్ళసాగాయి. అడవిలో జరిగిన ఘోర పరాభవంతో వీరసింహుడు కొన్నాళ్లపాటు సభకు రావటం మానేశాడు. ఆ సంఘటనతో వీరసింహుడి గర్వం అణిగింది. అంతకు ముందెన్నడూ అతడు మంచి చెడ్డలు ముందు వెనకలు ఆలోచించేవాడు కాదు. కానీ ఇప్పుడు కాలం కలిసి రాకపోవటం వలనే అన్నిటా అపజయం పాలవుతున్నట్లు భావించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇంత జరిగినా వీరసింహుడిలోని గర్వం కాస్త తగ్గింది, కానీ అతడి దుష్ట స్వభావం మాత్రం మారలేదు. ఒక రోజున ఇద్దరు గూఢచారులు వచ్చి వీరసింహుడి పథకాలకు అడ్డు తగిలే యువకులకు అమృతపురితో పాటు శంకరవర్మ పాలిస్తున్న చిన్న రాజ్యం జైపురి నుంచి కూడా సహాయం లభిస్తున్నట్లు అతనికి తెలియచేశారు. అమృతపురిని కబళించాలన్న వీరసింహుడి కోరిక నెరవేరలేదు. ఇక మీదట నెరవేరే అవకాశం లేదు. ఎందుకంటే అమృతపురి ఇప్పుడు సైనిక బలాన్ని బాగా పుంజుకున్నది. రాజు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇక వీరసింహుడు కావాలంటే శంకరవర్మ పైన పగ సాధించవచ్చు. శంకరవర్మ తన సంపదలను చూసి తెగ మురిసిపోతున్నాడు ప్రభు. ఇటీవల ఒక రహస్య నిధి కూడా బయటపడింది. పూర్వుల శిథిల భవనాల తవ్వకాలలో కనకదుర్గ రూపంలో ఉన్న అద్భుతమైన బంగారు విగ్రహం ఒకటి బయటపడింది. అది చాలా అందంగా ఉన్నది అన్నాడు మంత్రి వీరసింహుడితో. ఆ విగ్రహం అందంగా ఉన్నదా, అందవిహీనంగా ఉన్నదా అన్నది మనకనవసరం. అది బంగారందైతే చాలు. బంగారం బంగారం, అది మనకిప్పుడు కావలసింది. ధాన్యం మార్పిడికి ఆయుధాలు కొనాలన్న మన పథకం ఫలించలేదు. బంగారంతో అయితే సులభంగా కొనవచ్చు అన్నాడు వీరసింహుడు. దాపుల నుంచి వారి సంభాషణలను వింటున్న సేనాధిపతి సర్పదంతుడు, ప్రభు, జైపూర్ మీదకి దండెత్తమని సెలవా అని అడిగాడు. చిచి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? కుందేల్ని వేటాడటానికి నిన్ను సేనాధిపతిని చేశాము. జయపురికి సైన్యమే లేదు. దాని సరిహద్దులను ఒకవైపు సుమేధ, మరొక వైపు అమృతపురి రక్షిస్తున్నాయి. అంతేకాదు, మనము జైపురి మీదకు దండెత్తినట్లయితే దానిని రక్షించడానికి అమృతపురి సేనలు రావచ్చు. వాటిని ఎదుర్కొనే శక్తి నీ సైన్యానికి ఉన్నదా అని అడిగాడు వీరసింహుడు. ఏమి చెప్పటానికి తోచక సర్పదంతుడు నేలచూపులు చూడసాగాడు. వీరసింహుడు మళ్ళీ, అందుకే మనం జైపురి మీదకి దండెత్తకూడదు. అయితే ఆ రాజ్యానికి మనము ఎంతో కాలంగా రక్షణ కల్పిస్తున్నాము కాబట్టి శంకరవర్మ నుంచి కప్పం వసూలు చేయవచ్చు. ఇప్పుడే ఆ విషయము శంకరవర్మకు తెలియచేద్దాం. మన ఆజ్ఞను ధిక్కరించే ధైర్యము శంకరవర్మకు ఉండదనుకుంటున్నాను అన్నాడు. జయపురిలో ఎక్కడ చూసినా ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నారు. పురాతన భవన శిథిలాల నుంచి అద్భుతమైన బంగారు విగ్రహం ఒకటి బయటపడింది. నెగనెగలాడే ఆ బంగారు విగ్రహం మీద చిన్న గీర కూడా లేదు. దానిని చూసి శంకరవర్మ పరమానందం చెంది ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి చిన్న గుడి ఒకటి కట్టించాడు. ఆ గుడిలో విగ్రహం ప్రతిష్ఠించడానికి తగిన ముహూర్తం కూడా నిర్ణయించారు. శంకరవర్మ ఉద్యానవనంలో ఉన్నప్పుడు ఒక భటుడు అక్కడికి వచ్చి నమస్కరించి, ప్రభు, శాంతిపురం నుంచి దూత వచ్చాడు అన్నాడు. శాంతిపురం నుంచి దూత అంటే వీరసింహుడే పంపాడన్నమాట అని ఒక్క క్షణం ఆగి, సరే, ఇక్కడికి తీసుకొనిరా అన్నాడు శంకరవర్మ. కొంతసేపటికి దూత ఒకడు వచ్చి శంకరవర్మకు నమస్కరించి, ప్రభు,
వీరసింహ మహారాజు మీకు తమ శుభాకాంక్షలు తెలియచేసి వారికి చేరవలసిన బాకీ గురించి గుర్తు చేయమన్నారు అన్నాడు. బాకీ గురించా? మేము ఎవరికీ బాకీ అంటూ ఏదీ లేదే అన్నాడు శంకరవర్మ. సుమేధ రాజ్యము సమకూర్చే రక్షణ కారణంగానే మీ రాజ్యము శత్రువుల వశం కాకుండా సురక్షితంగా ఉన్నది. అందువలన మీరు మా రాజ్యానికి కప్పం చెల్లించవలసిందిగా మా రాజుగారు మీకు తెలియచేయమన్నారు అన్నాడు దూత. అలాగా అని శంకరవర్మ కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత, సరే, మీ రాజు మా నుంచి ఆశిస్తున్నదేమిటి అని అడిగాడు. మీకు లభించిన కనకదుర్గ స్వర్ణ విగ్రహాన్ని ఇచ్చినట్లయితే మా ప్రభువులు సంతోషిస్తారు అన్నాడు దూత. ఆ మాట విని శంకరవర్మ ఉలిక్కిపడ్డాడు. కానీ తన అదురుపాటు బయటకు కనిపించకుండా, ఆ కనకదుర్గ విగ్రహాన్ని మీ రాజుకే కాదు మరెవ్వరికీ ఇవ్వటానికి నాకు అధికారం లేదు. మేము కొత్తగా కట్టిన గుడిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాము. అయినా ఆ గుడి చాలా చిన్నది. మరొక పెద్ద ఆలయం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులోకి మార్చాలనుకుంటున్నాము. త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవానికి సుమేధ పాలకులని, అమృతపురి పాలకులని ఆహ్వానించగలము అన్నాడు. ప్రభు, మా రాజుగారు పంపిన సందేశాన్ని మీకు తెలియజేయటము దూతగా నా బాధ్యత. ఆ విగ్రహాన్ని మర్యాదగా మాకు అప్పగించు, లేదా దానిని మేమే బలవంతంగా తీసుకుని పోతాము. ఇది మా రాజుగారి సందేశము అన్నాడు దూత తల వంచుకొని. శంకరవర్మ ఆకాశం కేసి చూస్తూ, అదా సంగతి. ఆ విగ్రహాన్ని అప్పగించటానికి నేను సిద్ధంగా లేనని మీ రాజుకు తెలియచెయ్యి. కావాలంటే కొంత ధనం చెల్లించగలము. అది కూడా అన్యాయమైన కోరికకు తల వంచటమే అవుతుంది. ఈనాటి వరకు సుమేధను పరిపాలించిన ధర్మప్రభువులెవరూ ఇలా మానించి ఏదీ ఆశించలేదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. దూత శంకరవర్మకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దూత సుమేధ రాజ్య సరిహద్దుల్లోకి ప్రవేశించి వీరసింహుడి ఆజ్ఞ ప్రకారము అక్కడ సైనికులతో సిద్ధంగా ఉన్న సర్పదంతుడితో శంకరవర్మ బంగారు విగ్రహాన్ని అప్పగించడానికి తిరస్కరించిన విషయం చెప్పాడు. సర్పదంతుడు వెంటనే దళనాయకులతో, ఈ క్షణమే మనం జైపురి రాజభవనం కేసి బయలుదేరాలి. అక్కడ మనల్ని ఎదుర్కొనే వాళ్ళెవ్వరూ ఉండరనుకుంటాను. అయితే అని ఇంకేదో చెప్పబోయేంతలో, ఆగు అన్న గంభీర కంఠస్వరం వినిపించింది. సర్పదంతుడు కోపాశ్చర్యాలతో చుట్టుపక్కల కలయి చూశాడు. చిన్న చిన్న చెట్లు, పొదలు తప్ప అక్కడ మరేమీ కనిపించలేదు. మరుక్షణమే పొదల చాటు నుంచి ఒక బాణం దూసుకొని వచ్చి సర్పదంతుడి ఎదుట నేలపై గుచ్చుకున్నది. సర్పదంతుడు ఆ బాణాన్ని అందుకొని దాని కొసకు ఉన్న లేఖను తీసి చదివాడు. జైపురి ప్రజల శాంతికి భంగం కలిగించకండి. శంకరవర్మను వదిలి తిరిగి వెళ్ళమని హెచ్చరిస్తున్నాను. ఇది యువరాజు సందీపుడు ఆజ్ఞ. యువరాజు సందీపుడు? ఇంతకు పూర్వం వచ్చిన హెచ్చరికలో పేరు ఉండేది కాదు. ఇప్పుడు తిరుగుబాటుదారులకి కొత్తగా నాయకుడు ఏర్పడ్డాడన్నమాట. ఎవడి యువరాజు సందీపుడు? సర్పదంతుడి మనసులో ఆశ్చర్యంతో పాటు భయం కూడా ప్రవేశించింది. తనను వెన్నంటి శత్రువులు వస్తున్నారని తెలిసి తన సైనికుల్ని ఎలా నడపటం? సర్పదంతుడికి గుండె దడదడలాడసాగింది. అయినా తిరిగి వెళదామన్నా అక్కడి వీరసింహుడి ఆగ్రహం నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. ముందుకు వెళ్లటం ఒక్కటే మార్గం. అందువల్ల అతడు సైనికులని, కదలండి ముందుకు అని ఆజ్ఞాపించాడు. ఆ రోజు సాయంకాలము జైపురి ప్రజలు విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయటంలో నిమగ్నులై ఉన్నారు. శంకరవర్మకి వీరసింహుడు పంపిన బెదిరింపు గురించి వాళ్ళకేమీ తెలియదు. పున్నమి రోజైనా రేపే విగ్రహ ప్రతిష్టాపన. హఠాత్తుగా పరాయి సైనిక దళాలు తమ రాజభవనం కేసి నడవటం చూసి జయపురి ప్రజలు అమితాశ్చర్యం చెందారు. కొందరు కొంత దూరంలో ఆ దళాన్ని వెంబడించి వెళ్లారు. ఒక యువకుడు పరిగెత్తిపోయి సంగతిని రాజుకు తెలియచేశాడు. రాజు శంకరవర్మ భవనం నుంచి వెలుపలికి వచ్చాడు. ఆలోగానే సర్పదంతుడు అక్కడికి వచ్చాడు. అతనితో శంకరవర్మ, మీకేం కావాలి అని అడిగాడు. కనకదుర్గ బంగారు విగ్రహం అన్నాడు సర్పదంతుడు. ఆ విగ్రహాన్ని వదులుకోలేనని మీ దూతతో చెప్పి పంపాను కదా అన్నాడు శంకరవర్మ. వదులుకునేటట్లు మేము చేస్తాం, అవసరమైతే బలప్రయోగంతో లాక్కొని పోతాము అన్నాడు సర్పదంతుడు. శంకరవర్మ కొంతసేపు మౌనంగా ఆలోచించి, ఏమాత్రమూ రక్తపాతం జరగటము నాకు ఇష్టం లేదు.
మీ ఇష్టానుసారం ఏం చేయాలో చేయండి అన్నాడు. గూఢచారులు సర్పదంతుణ్ణి భవనంలో కుడివైపున ఉన్న ఒక గది లోపలికి తీసుకుని పోయారు. అక్కడ ఉన్న బంగారు విగ్రహాన్ని సర్పదంతుడి ఆజ్ఞ ప్రకారము 2 సైనికులు కష్టపడి ఎత్తుకున్నారు. అప్పుడు వీరసింహుడు పంపిన దూత ఒకడు వచ్చి సర్పదంతుడి చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. తిరుగుబాటుదారుల వశం కాకుండా బంగారు విగ్రహాన్ని భద్రంగా సుమేధ రాజధానికి చేర్చే ఉపాయము వీరసింహుడు చెప్పి పంపాడు. నది మార్గంలో ప్రయాణం సాగించినట్లయితే తిరుగుబాటుదారులు నదిలోకి దూకి అంత సులభంగా అడ్డుపడలేరని వీరసింహుడు భావించాడు. వీరసింహుడు చెప్పి పంపిన ప్రకారము సర్పదంతుడు విగ్రహంతో సహా నదీ తీరం చేరాడు. అదొక పాయలాంటి చిన్న నది. ఒక చిన్న పడవలో 2 భటులు విగ్రహాన్ని పట్టుకొని కూర్చున్నారు. 4 పడవను తెడ్లతో నడపటం ప్రారంభించారు. పడవకు సమీపంలో నదికి ఇరువైపులా ఆయుధాలు ధరించి సైనికులు నడవసాగారు. సర్పదంతుడు వారి వెంట విజయగర్వంతో నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఒకచోట నదికి 2 వైపులా బ్రహ్మాండమైన మర్రి వృక్షాలున్నాయి. వాటి కొమ్మలు నది మీదకు విస్తరించి ఉన్నాయి. సైనికులు మర్రి వృక్షం క్రిందకు వచ్చినప్పుడు కొంత దూరంలో వింత శబ్దంతో బాణాసంచా పేలటం కనిపించింది. సైనికులందరూ ఆశ్చర్యంతో అటుకేసి చూశారు. సరిగ్గా అదే సమయంలో మర్రి వృక్షం పైనుంచి భూతంలాంటి ఆకారం తమ మీదకి రావటమో, రెప్పపాటులో తమ వద్ద ఉన్న బంగారు విగ్రహం మాయం కావటమూ గమనించి పడవలోని వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు. ఒక యువకుడు మర్రి కొమ్మకు కట్టిన బలమైన తాడుని ఒక చేత్తో పట్టుకొని తమ మీదకు దూకి మరొక చేత్తో బంగారు విగ్రహాన్ని అవలీలగా ఎత్తుకొని పోయి అవతలి గట్టు చేరాడు. యువతలి గట్టున ఉన్న భటులు ఇంకా బాణసంచా వేడుకను చూస్తూనే ఉన్నారు. పడవలోని భటులు బందిపోటు బందిపోటు అని అరిచేలోగా బందిపోటు నదికి అవతలి గట్టున సిద్ధంగా ఉన్న గుర్రాన్నెక్కి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. సైనికులు కనుచూపు దూరంలో గుర్రంపై అడవిలోకి మాయమైపోయిన ఆ ఆకారం కేసి అమితాశ్చర్యంతో చూస్తూ అలాగే ఉండిపోయారు. బందిపోటు యువరాజు జానపద నవల 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.